Hi, this is Dr. JMR Chemistry classes. Today I am explaining about chemical formula, how to write a chemical formula. First example, sodium chloride. Sodium means that is Na plus. Then chloride means -1 beta. Then use crisscross method. Plus అంటే +1 ఉన్నట్టు, మైనస్ మీన్స్ -1. దెన్ ఆటోమేటికల్లీ ఇక్కడికి వస్తుంది. సో Na టేకెన్ 1 టైం, దెన్ Cl టేకెన్ 1 టైం. సో ఇక్కడ 1 పెట్టినా పెట్టకున్నా ఇఫ్ యూ రైట్ 1 ఆర్ నాట్, దట్ ఈస్ డిఫరెంట్. ద ఫార్ములా ఈజ్ NaCl. దట్ ఈస్ వాట్ బెటా, NaCl. ఓకే, సోడియం క్లోరైడ్ మీన్స్ NaCl. సో ఇక్కడ 2 కానీ 3 కానీ ఉంటే దట్ యూ హ్యావ్ టు స్పెసిఫై. ఇక్కడ 1 ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా సోడియం క్లోరైడ్ అంటే ఈ చార్జెస్ దీనికి వస్తుంది, ఈ చార్జ్ దీనికి వస్తుంది. ఇంకా వేరే కాంపౌండ్స్ మనం రాసుకుంటూ మెల్లగా వెళ్దాం. ఇదే సోడియం మీద చూద్దాం. ఇప్పుడు సోడియం కార్బోనేట్ అన్నాను అనుకో, జనరల్గా చాలా మనకు వస్తుంది సోడియం కార్బోనేట్. కార్బోనేట్ అంటే CO3 2-. ఇక్కడ ఎక్కడైతే సబ్స్క్రిప్ట్ ఇక్కడ రాసావో సూపర్ స్క్రిప్ట్ కూడా కరెక్ట్గా ఇలా రాయాలి, 2- అయాన్ అన్నట్టు. అంటే ఏంటంటే 2-, ఇది క్యాటియాన్. అంటే ఎప్పుడు కానీ పాజిటివ్ అయాన్ ఫస్ట్ రాయాలి, తర్వాత యానియాన్. అంటే దీన్ని యానియాన్ అంటారు, దీన్ని ఏమంటారు, క్యాటియాన్ అంటారు. క్యాటియాన్ అంటే పాజిటివ్ చార్జ్, యానియాన్ అంటే నెగిటివ్ చార్జ్. ఎప్పుడైనా కాంపౌండ్లో ఏదైనా సాల్ట్ రాసే ముందు పాజిటివ్ అయాన్స్ ఫస్ట్ రాయాలి, మెటల్స్ అన్నట్టు. సో పాజిటివ్ అయాన్ ఫస్ట్, తర్వాత నెగిటివ్ అయాన్స్ నెక్స్ట్ రాయాలి. సో హియర్ ఈ 2 అంటే క్రిస్ క్రాస్లో సోడియం కార్బోనేట్ అన్నాం అనుకో, సెకండ్ కాంపౌండ్ సోడియం కార్బోనేట్. ఈ సోడియం దీనికి రాయాలి, దెన్ ఓన్లీ చార్జ్ దీనికి వస్తుంది. అంటే Na ఇది బ్రాకెట్లో పెడతాం, టేకెన్ 2. ఎందుకోసం అంటే ఇక్కడికి వస్తుంది. దాని తర్వాత ఈ కార్బోనేట్ CO3 ఎంత ఉంది, దీని చార్జ్ ఏముంది, దీనికి వస్తుంది. క్రిస్ క్రాస్ మెథడ్ ఇండైరెక్ట్లీ వాట్ హ్యాపెండ్, Na to CO3. సో ఫార్ములా ఈజ్ Na2. అంటే మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ +1 ఉంది, దెన్ 2-. నో, చార్జ్ బ్యాలెన్సింగ్ అవుతుంది. ఎలానో చెప్తాను తర్వాత. ఇక్కడ +1 ఉంది, సో ఇక్కడ జస్ట్ బ్రాకెట్ పెట్టి, ఎందుకోసం అంటే ఈ 1 అనేది కార్బన్కు యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్కి సంబంధించింది, ఈ 2 అనేది సోడియంకి. కాబట్టి సోడియం ఒకటే ఉంది కాబట్టి నువ్వు బ్రాకెట్ పెట్టాల్సిన అవసరం లేదు. Na2 CO3 కూడా మీరు ఇలా రాస్తే సరిపోతుంది. ఎందుకోసం అంటే 1 3 3, 1 1 1. సో ఇక్కడ కార్బోనేట్ అనేది ఒకటే ఉంది కాబట్టి మీరు 1 పెట్టినా పెట్టకున్నా ఒకటే, అంటే Na2 CO3 అవుతుంది, సోడియం కార్బోనేట్. సో అలా రాయాలి. అలానే సపోజ్ నేను మీకు మెగ్నీషియం ఫాస్ఫేట్ తీసుకుందాం. సపోజ్ ఫాస్ఫేట్, మెగ్నీషియం అనగానే మీకు Mg2+, కొన్ని అయాన్స్ మనం బైహార్ట్ చేయాలి. మెగ్నీషియం అనగానే Mg2+ వస్తుంది. ఫాస్ఫేట్ అనుకోండి PO4 3- వస్తుంది. దీని ఫార్ములా రాయమంటాడు. మీకు పాజిటివ్ అయాన్ తెలుసు, నెగిటివ్ అయాన్ తెలుసు. ఎలా రాయాలి, సో ఈ 2 అనేది దీనికి వస్తుంది, క్రిస్ క్రాస్ మెథడ్. సో లైక్ దిస్. అంటే Mg ఏమొస్తుంది, ఇంతకుముందు చెప్పినట్టు బ్రాకెట్లో ఏం చేయాలి, 3 అని రాయాలి. ఇలా ఈ 3 ఇక్కడ వస్తుంది మెగ్నీషియంకి. అంటే ఫాస్ఫేట్ PO4 టేకెన్ 2 ఇలా. సో ఇప్పుడు చూడండి, ఈ మెగ్నీషియం Mg ఒకటే కాబట్టి 3, బట్ యూ హ్యావ్ టు పుట్ బ్రాకెట్స్ కంపల్సరీ. ఇక్కడ ఎందుకు బ్రాకెట్స్ కంపల్సరీ పెట్టి ఇక్కడ రాయాల్సి వస్తుంది అంటే, ఇక్కడ ఈ 2 అనేది ఫాస్ఫరస్కి యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్కి రెండిటికి సంబంధించింది కాబట్టి బ్రాకెట్లో కంపల్సరీ పెట్టాలి. సో సార్ ఇక్కడ పెట్టకపోతే ఏమవుతుంది, పెట్టకపోతే దట్ బిలాంగ్స్ టు ఆక్సిజన్ అని తెలుస్తుంది. కాబట్టి కంపల్సరీ బ్రాకెట్స్ పెట్టాలి. బ్రాకెట్స్ పెట్టడం వల్ల టేకెన్ 2 అంటారు. సో ఇక్కడ 2 అంటే దిస్ 2 బిలాంగ్స్ టు ఫాస్ఫరస్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్కి అని చెప్తారు. సో దిస్ ఇస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ మెగ్నీషియం ఫాస్ఫేట్. అలానే ఇక్కడ ఫెర్రస్ సల్ఫేట్ అనుకోండి, ఫెర్రస్ సల్ఫేట్ చూద్దాం. అంటే Fe అనేది 2+, ఫెర్రస్ అంటారు. సో సల్ఫేట్ అంటే Fe సల్ఫేట్, దట్ ఈస్ 2-, SO4 2-. ఇక్కడ 2+ ఉంది, ఇక్కడ 2- ఉంది. ఇక్కడ చార్జ్ ఈక్వల్గా ఉందనుకోండి,
దెన్ క్యాన్సల్ విత్ ఈచ్ అదర్. సో రెండు పోయినాయి కాబట్టి 1 1 వస్తుంది. FeSO4 అన్నట్టు. అంటే ఇఫ్ చార్జెస్ ఆర్ ఈక్వల్, సపోజ్ సిమిలర్లీ అల్యూమినియం నైట్రైడ్ అనుకోండి. అల్యూమినియం ఏంటి? Al3+. సో నైట్రైడ్ అంటే ఏంది? N3-. నైట్రేట్ ఈజ్ డిఫరెంట్. నైట్రేట్ అంటేనేమో నైట్రేట్ అంటారు దీన్ని, నైట్రేట్. ఇదేంది? నైట్రైట్, తర్వాత నైట్రైడ్. ఇది చూసుకోవాలి. ఇది ATE అంటారు, ఇదేమంటారు? ITE అంటారు, ఇది IDE అంటారు. సో చూసుకోవాలి. నైట్రైడ్, ఇప్పుడు నైట్రైడ్ అన్నాడు. సో అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు క్రిస్ క్రాస్ రావడానికి ఇక్కడ 3 3, దీని ఛార్జ్ ఏంది? 3, దీనిది కూడా 3, అప్పుడు క్యాన్సిల్ అవుతుంది. ఆటోమేటిక్గా 1 1 కాబట్టి ALN చూసుకోవాలి. అంటే మీరు ఏం చేయాలి? ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సేమ్ ఛార్జెస్ దెన్ యూ క్యాన్సల్ విత్ ఈచ్ అదర్, ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ ALN. సో ఆ విధంగా మనము ఇక్కడ కెమికల్ ఫార్ములాస్ మనం రాయాల్సి ఉంటుంది. సపోజ్ పొటాషియం సపోజ్ క్లోరేట్ తీసుకోండి. పొటాషియం అంటే ఏంది? K+, క్లోరేట్ అంటే ClO3-. అప్పుడు క్రిస్ క్రాస్ 1 1 ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, మనం తొందరగా రాసిస్తాం ఇలా. ఎందుకు? 1 కాబట్టి నువ్వు 1 రాసినా లేకున్నా ఒకటే. నెక్స్ట్ సపోజ్ ఫెర్రిక్ క్లోరైడ్ అనుకోండి. ఫెర్రిక్ అంటే ఏంది? Fe3+, క్లోరైడ్ అంటే ఏంది? Cl-. క్రిస్ క్రాస్ ఏమి? FeCl3 ఇలా వస్తున్నాను. ఫెర్రిక్ క్లోరైడ్ చూసారా? సో అంటే 1 పెట్టినా పెట్టకున్నా, సో ఆల్రెడీ 1 Fe ఉన్నట్టే కాబట్టి 1 పెట్టలేదు. సో Cl మాత్రం దీనికి వస్తుంది, ఫెర్రిక్ క్లోరైడ్. అలా క్రిస్ క్రాస్ మెథడ్లో మనము రాయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. అలానే కొన్ని అయాన్స్ నేను నీకు చెప్తాను. జింక్ నైట్రేట్ అనుకోండి. జింక్ అంటే Zn2+, నైట్రేట్ అంటే NO3-. క్రిస్ క్రాస్ ఇక్కడ Zn కాబట్టి ఒకటి రాసినా రాయకుండా ఒకటి. CO3 ఎందుకోసం అంటే దీనికి 2 ఉంది కదా, ఇది 2 ఉన్నాయి కదా, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్, కాబట్టి బ్రాకెట్ పెట్టా. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో బ్రాకెట్లో పెట్టాలి. జింక్ నైట్రేట్ అంటారు. సపోజ్ అలా కాకుండా సోడియం బైకార్బోనేట్ అనుకోండి. చూద్దాము. సోడియం బైకార్బోనేట్, ఇక్కడ బైకార్బోనేట్ అంటే ఏంది? HCO3-. సోడియం అంటే Na+. అప్పుడు క్రిస్ క్రాస్ చేస్తే అప్పుడు నీకు NaHCO3. ఇక్కడ బ్రాకెట్స్ రాయాలి. ఎందుకోసం అంటే +1 -1 కాబట్టి అంత డిఫరెన్స్ ఉండదు. అదే సపోజ్ ఇక్కడ చూడాలి, సోడియం కార్బోనేట్ అనుకోండి. ఇక్కడ బైకార్బోనేట్ అన్నాడు, అప్పుడు HCO3. సో ఇక్కడ కార్బోనేట్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఇది చూసారా? క్రిస్ క్రాస్ అప్పుడు ఏమొస్తుంది? Na2CO3. దీనికి ఒకటే కాబట్టి చూడండి, చూసారా డిఫరెన్స్? అంటే Na2 వచ్చింది దీంట్లో, ఎందుకోసం అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి దీనికి వస్తుంది. సో ఇక్కడ -1 ఉంది కాబట్టి న్యాచురల్లీ 1 వస్తుంది. సో ఇలా రైటింగ్ ఏ కెమికల్ ఫార్ములా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అంటే కొన్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ హియర్ వాట్ హ్యాపెండ్, సపోజ్ అమోనియం తీసుకో. అమోనియం ఫాస్ఫేట్ తీసుకుందాం. అమోనియం అంటే ఏంటి? NH4+. ఫాస్ఫేట్ అంటే ఏంది? PO4 3-. ఇక్కడ క్రిస్ క్రాస్ కాబట్టి NH4 టేకెన్ ట్వైస్ ఇలా రాయాలి, బ్రాకెట్లో పెట్టాలి. ఎందుకు ఇక్కడ బ్రాకెట్ పెడుతున్నాం అంటే ఇక్కడ నైట్రోజన్ యాజ్ వెల్ యాజ్ హైడ్రోజన్ 2 ఉన్నాయి కదా, మరి ఇక్కడ ఎందుకు బ్రాకెట్? ఇక్కడ దీనికి 1 ఉంది కదా ఛార్జ్, ఇక్కడ వచ్చినా రాకున్నా సేమ్ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే పెట్టినా పెట్టకున్నా 1 ఫాస్ఫరస్ అండ్ 4 ఆక్సిజన్ ఐటమ్స్ ఉన్నట్టే. సో సార్ నెక్స్ట్ మరి ఎలా సార్ ఛార్జ్ బ్యాలెన్స్ అవుతుందా మీరు రాశారంటే ఇప్పుడు చూద్దాం. కాల్షియం ఫాస్ఫైడ్ చూద్దాం. కాల్షియం అంటేనేమో Ca2+, ఫాస్ఫైడ్ అంటే 3-. క్రిస్ క్రాస్ అప్పుడు ఏమవుతుంది? Ca దీనిది ఏముంది? 3, Ca3P2. ఇప్పుడు చూద్దాం, ఛార్జ్ బ్యాలెన్సింగ్ అంటున్నారు కదా. Ca ఇక్కడ ఏమైంది? 2+ కదా అయాన్. ఇక్కడ ఫాస్ఫైడ్ ఏంది? 3-. ఎన్ని ఉన్నాయి ఫాస్ఫైడ్లు? 2. కాల్షియంలు ఎన్ని ఉన్నాయి? 3. అంటే 3 2 +6,
2 3 జా -6. చూసారా ఛార్జ్ బ్యాలెన్స్ అయిందా లేదా. అంటే ఏ అయాన్లో అయినా ఎందుకోసం అంటే ఇక్కడ 3 ఉంది ఇక్కడ 2 ఉందని మీరు వర్రీ కావద్దు. ఇక్కడ 3 2 జా 6, 2 3 జా 6 అంటే ఛార్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్. సో దిస్ ఈస్ కాల్డ్ ఛార్జ్ బ్యాలెన్సింగ్. సో ఎనీవే ఏ కాంపౌండ్లో అయినా ఛార్జ్ బ్యాలెన్స్ అవుతుంది, కాకుండా ఏది ఉండదు. సపోజ్ ఏదైనా వేరే కాంపౌండ్ తీసుకొని మనం ట్రై చేద్దాం ఛార్జ్ బ్యాలెన్స్ అయిందా లేదా అనేది. సపోజ్ యూ టేక్ పొటాషియం డైక్రోమేట్ తీసుకుందాం. పొటాషియం అంటే K+ కదా. సో డైక్రోమేట్ అంటే Cr2O7 2- అన్నట్టు. ఇది అగైన్ క్రిస్ క్రాస్. అప్పుడు ఏమొస్తుంది బేటా K2Cr2O7. ఇక్కడ 1 ఉంది కాబట్టి దీనికి నేను 1 రాసిన బ్రాకెట్లో 1 రాయకున్నా ఒకటే. ఇప్పుడు చూద్దాం K అనేది +1 ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. చూసారు కదా K+ ఎక్కడ ఉన్నాయి 2 ఉన్నాయి. Cr2O7 ఎన్ని ఉన్నాయి 2-. చూసారా ఇవి 2- ఉన్నాయి 1 × 2-. దెన్ ఇక్కడ 2 పాజిటివ్. సో ఛార్జ్ బ్యాలెన్స్ అయిందా లేదా. అంటే ఛార్జ్ బ్యాలెన్సింగ్ అంటే 2 ప్లస్లు 2 - నెట్ ఛార్జ్ 0. సో ఆ విధంగా మనం చూసుకోవాలి. ప్రతి అయాన్లో మీకు ఇలానే ప్రతి కాంపౌండ్లో ఇలానే ఉంటుంది. సో అల్యూమినియం కార్బోనేట్ కొన్ని జనరల్గా మనకు వస్తుంటాయి. అల్యూమినియం కార్బోనేట్ తీసుకుందాం. సో అల్యూమినియం ఏంటిది బేటా Al3+, కార్బోనేట్ ఏంది CO3 2-. చూసారా క్రిస్ క్రాస్. ఇక్కడ 2 ఉంది కదా, అప్పుడు నేను ఏం చేశాను దీనికి 2 రాయాలి కింద రాయాలి. దెన్ కార్బోనేట్ అంటే CO3 ఎక్కడ రాయాలి బేటా ఇక్కడ కింద CO3. దీని 3 ఉంది కాబట్టి ఇక్కడ వస్తుంది. అల్యూమినియం కార్బోనేట్ అంటారు దీన్ని. సో ఛార్జ్ బ్యాలెన్స్ అయిందా లేదా చూద్దాం. Al3+ ఎన్ని ఉన్నాయి 2 అన్నట్టు. ఇక్కడ Al3+లు 2 ఉన్నాయి. కార్బోనేట్లు ఎన్ని ఉన్నాయి బేటా ఇక్కడ 3 మన ఇండికేటర్ 3. 2 3 జా 3 2 జా లైక్ దిస్. సో సి హియర్ ఛార్జ్ బ్యాలెన్స్ అయిందా అదే నెట్ ఛార్జ్ ఇస్ వాట్ 0. సో ఆ విధంగా ఛార్జ్ బ్యాలెన్స్ అవుతుంది అన్నట్టు. దిస్ ఇస్ కాల్డ్ హౌ టు రైట్ ఏ కెమికల్ ఫార్ములా. ఇక్కడ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనం ఏం అయాన్ రాస్తున్నాము అనేది చాలా జాగ్రత్తగా మనం రాయాల్సి ఉంటుంది, లేదంటే అప్పుడు ఫార్ములా తప్పు అవుతుంది. సపోజ్ అమోనియం NH4+, ఇక్కడ పైన ప్లస్ కరెక్ట్గా రాయాలి దీనిపైన. సో కార్బోనేట్ CO3 2-. ఇలా క్రిస్ క్రాస్. అప్పుడు అమోనియంకి టోటల్గా మనం ఇలా బ్రాకెట్ పెట్టాలి, దీని కింద ఇక్కడ రాయాలి. సో తర్వాత CO3 1 కాబట్టి 1 పెట్టినా పెట్టకుండా ఒకటే, ప్లస్ అంటే +1 ఉన్నట్టు. సో అమోనియం కార్బోనేట్ ఇక్కడ NH4 టేకెన్ ట్వైస్ కంపల్సరీ రాయాలి. మీరు రాయకుండా పెట్టారనుకోండి అది తప్పు అవుతుంది. సార్ నేను ఇలా రాస్తాను వితౌట్ 2 అంటే నో, దట్ ఈస్ రాంగ్. సో బీ కేర్ఫుల్ ఇన్ రైటింగ్ ఏ కెమికల్ ఫార్ములా అన్నట్టు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అబౌట్ కెమికల్ ఫార్ములా. ఏదైనా కూడా ఛార్జ్ బ్యాలెన్స్ అవుతుంది. కొన్ని పాజిటివ్ అయాన్స్ ఫస్ట్ రాయాలి, నెగిటివ్ అయాన్స్ నెక్స్ట్ రాయాలి. సో ఇఫ్ యూ వాంట్ దెన్ ఐ విల్ రైట్. సో కొన్ని మనము రాడికల్స్ మనం చూసినట్టయితే హైడ్రోజన్ అనుకోండి H+ అంటాం హైడ్రోజన్. దాని తర్వాత లిథియం తీసుకోండి Li+ అంటాం. సోడియం తీసుకోండి Na+ అంటాం. దాని తర్వాత పొటాషియం తీసుకోండి K+ అంటాం. దిస్ ఈజ్ ఏంట క్యూప్రస్ అంటాం. Cu+ అంటే ఏంటంటే క్యూప్రస్ అంటాం. దాని తర్వాత ఆర్ఎస్ తీసుకోండి. ఆర్ఎస్ అంటే ఏంటి Au+ అని. దాని తర్వాత సపోజ్ యూ టేక్ అమోనియం అంటే ఏంటి NH4+ అన్నట్టు. దాని తర్వాత ఫాస్ఫోనియం అంటే వాట్ ఈస్ దట్ PH4+. దిస్ ఈస్ కాల్డ్ ఫాస్ఫోనియం. దాని తర్వాత దిస్ ఈజ్ మోనోవాలెంట్ అంటారు. ఇక్కడ వరకు మోనోవాలెంట్ అంటే అన్ని +1 రాశాను నేను. నెక్స్ట్ డైవాలెంట్ అనుకోండి. నెక్స్ట్ ఏమంటావు బెరీలియం Be2+ అని. దాని తర్వాత మెగ్నీషియం Mg2+ అని చెప్పాలి. మెగ్నీషియం అంటే ఏంటి ఇక్కడ Mg2+ అని చెప్పాలి. దాని తర్వాత కాల్షియం తీసుకోండి Ca2+. దాని తర్వాత స్ట్రాన్షియం తీసుకోండి Sr2+. సపోజ్ బేరియం Ba2+. దెన్ రేడియం Ra2+. దాని తర్వాత కాపర్ తీసుకోండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్యూప్రస్ అంటాం. లో చార్జెస్ ఏమంటాం ఇక్కడ ROUS రస్ అంటాం. ఇక్కడ ఏమంటాం రిక్ అంటాం. Cu2+ అంటే వాట్ క్యూప్రిక్ అంటాం.
దాని తర్వాత ఇక్కడ Fe2+, ఇదేంటి ఫెర్రస్ అంటాం, ROUS ఫెర్రస్ అంటాం. దాని తర్వాత క్రోమస్ అంటే దీని హై చార్జెస్ ఉంది, దాని తర్వాత +3లో వస్తుంది. తర్వాత క్రోమస్ అన్నాం అనుకో, Cr2+, అంటే దీన్ని ఏమంటావు, క్రోమస్ అంటాం, అదే క్రోమిక్ కూడా ఉంటుంది. నెక్స్ట్ కోబాల్టస్, ROUS కోబాల్టస్ అంటాం. దాని తర్వాత నికెల్, Ni2+. తర్వాత మ్యాంగనస్ అంటాం, నస్, ROUS మ్యాంగనస్ అంటాం. సో ఇక్కడ ఎందుకంటున్నాం అంటే నస్ అంటే రిక్ సెపరేట్ నెక్స్ట్ వస్తుంది. క్యాడ్మియం అనుకోండి, Cd2+. నెక్స్ట్ జింక్ అనుకోండి, Zn2+. సో Zn2+. నెక్స్ట్ ప్లంబస్ అనుకోండి, ఏమంటావు, Pb2+. దాని తర్వాత స్టానస్ అనుకోండి, Sn2+. దాని తర్వాత ట్రైవాలెంట్ రాస్తాను. ఇక్కడ అన్నావు కదా ఫెర్రిక్, ఇంతకుముందు అన్నాం కదా రస్ అని, దిస్ ఇస్ రిక్, ఫెర్రిక్ అని. దాని తర్వాత మ్యాంగనిక్, సో Mn3+. దాని తర్వాత అల్యూమినియం, Al3+. ఆరిక్, Au3+. సో నెక్స్ట్ క్రోమస్. దాని తర్వాత విల్ గో త్రూ దట్. దాని తర్వాత ఏంటి, క్రోమస్, Cr3+. కోబాల్టిక్, CO3+, స్మాల్ ఓ రాయాలి ఇక్కడ. తర్వాత బోరాన్ 3+. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ ట్రైవాలెంట్ అన్నట్టు. అదే టెట్రావాలెంట్ అనుకోండి, దెన్ ప్లాటినం 4+. తర్వాత ప్లంబిక్ అంటుంది ఇక్కడ, సో లెడ్. సో ఈ విధంగా వాట్ మోనోవాలెంట్, డైవాలెంట్, ట్రైవాలెంట్ అండ్ టెట్రావాలెంట్. సో ఈ విధంగా నేను కొన్ని చెప్పాను ఇంపార్టెంట్వి. సో విల్ గో టు ద నెక్స్ట్. తర్వాత మీరు ఇవి నేర్చుకుంటే దాని తర్వాత మిగతావి మనం నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ఎలక్ట్రోనెగటివ్ రాడికల్స్ నేను మీకు చెప్తాను. ఓన్లీ సమ్ ఇంపార్టెంట్ మీకు చెప్తాను నేను. సో ఎలక్ట్రోనెగటివ్ రాడికల్స్ దాంట్లో కొన్ని మీకు చెప్తాను. ఇక్కడ మోనోవాలెంట్వి, సపోజ్ యు టేక్ CH3 COO-, దీన్ని ఏమంటావు, ఎసిటేట్ అంటావు. తర్వాత బైకార్బోనేట్ HCO3-, బైసల్ఫేట్, ఇక్కడ చూసుకోవాలి, బైసల్ఫేట్ దీని అంటారు. బైసల్ఫైట్, ITA బైసల్ఫైట్. ఇదేంటిది, this is called bisulfite. This is 8, this is 8, this is ide, means sulfate. బై అంటారు, హైడ్రోజన్ ఉన్నప్పుడు బైసల్ఫేట్, బైసల్ఫైట్, బైసల్ఫైడ్. సో F- ఫ్లోరైడ్. తర్వాత ఏంటి, క్లోరైడ్. తర్వాత ఏంటి, బ్రోమైడ్. సో ఆ విధంగా మనము ఇక్కడ మోనోవాలెంట్ రాడికల్స్ మనం ఇక్కడ రాస్తాం. దాని తర్వాత ఏంది, హైపోక్లోరైట్ అంటాం. దెన్ దిస్ ఈస్ కాల్డ్ హైపోబ్రోమైట్. దాని తర్వాత క్లోరైట్, ClO2- క్లోరైట్. దాని తర్వాత ClO3- క్లోరేట్. చూసారా, దిస్ ఈస్ కాల్డ్ వాట్, హైపోక్లోరైట్. Hypochlorite. This is called chlorite, RIT. This is called chlorate. చూసారా డిఫరెన్స్. సో నెక్స్ట్ పర్క్లోరేట్, ClO4-, దీన్ని ఏమంటారు, పర్క్లోరేట్ అంటారు. సో చాలాసార్లు డిఫరెన్స్ అడుగుతుంటాడు. క్లోరైట్, హైపోక్లోరైట్. చూసారా డిఫరెన్స్, రేట్, పర్క్లోరేట్. దిస్ ఇస్ ద డిఫరెన్స్. సో ఎనీవే, సో Cn- అంటే ఏంటి, సయనైడ్. CnO-, దిస్ ఇస్ సయనైడ్, దిస్ ఇస్ సయనేట్. నెక్స్ట్ థియోసయనేట్, SCn-, థియోసయనేట్. ఇంకొక విషయాన్ని చూసినట్టయితే